రికరెంట్ డిస్లొకేషన్ అంటే ఫ్రీక్వెంట్గా భుజము జాయింట్లోంచి తొలగిపోవడం అంటారు. సో ఈ రికరెంట్ డిస్లొకేషన్ కామన్గా స్పోర్ట్స్లో అవుతుంటుంది, లేకపోతే యాక్సిడెంట్స్, 2 వీలర్ యాక్సిడెంట్స్లో అవుతుంటుంది, ఆర్ఎల్స్ ఇంట్లో కింద పడిపోయి మళ్ళీ రికరెంట్గా జారడం. అంటే ఫస్ట్ టైం జారితే జస్ట్ నార్మల్గా మత్తిచ్చి సెట్ చేస్తాము. యూజువల్గా వాటిలో 90% రికరెంట్ రేట్ ఉండదు. బట్ ఆల్రెడీ ఒకసారి జారిన చోట రెండోసారి జారితే రికరెన్స్ రేట్ అనేది ఆల్మోస్ట్ 50 to 60% కామన్ అయిపోతుంది. సో వాళ్ళకి సెకండ్ టైం డిస్లొకేషన్ కూడా అయితే మనం యూజువల్గా ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్ చేస్తామండి. ఆర్థోస్కోపీ అంటే భుజం వెనక నుంచి 2 చిన్న హోల్ పెట్టేసి, ముందు నుంచి 2 హోల్స్ పెట్టేసి వీళ్ళకి లేబ్రమ్ అని కండ తెగుతుంది. ఆ కండని మనం టీవీలో చూసుకుంటా రిపేర్ చేస్తాం. దీనివల్ల మనం రికరెంట్ డిస్లొకేషన్ని ఎంటైర్గా ట్రీట్ చేయొచ్చు. దీని ఆపరేషన్ తర్వాత ఒక 4 weeks బ్యాగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. 4 weeks బ్యాగ్లో తర్వాత మనం దీన్ని రెగ్యులర్గా తీసేసిన తర్వాత రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవచ్చు. బట్ స్పోర్ట్స్ ఆడాలంటే మినిమం ఫిజియో ఉంటుంది, దానికి సపరేట్ స్పోర్ట్స్ ఫిజియో ఉంటుంది. యూజువల్గా మనం 6 months గ్యాప్ ఇస్తాం. 6 months తర్వాత వాళ్ళు అగైన్ దే కెన్ ప్లే ఆల్ వాళ్ళు ఇంతకుముందు ఏమి గేమ్స్ ఆడేటోళ్ళు అన్నీ ఆడచ్చు.